మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతపురం జిల్లా వరవకొండలో సేవ్ ఆర్డిటి అంటూ కాంగ్రెస్, వైసీపీ, సిపిఎం, సిపిఐ విద్యార్థి విభాగ సంఘాలు మహాధర్నా నిర్వహించాయి. కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరారెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఆర్డిటి సంస్థకు మతాన్ని అంటగడుతూ వాళ్ల FCRA సర్టిఫికేట్ రెన్యువల్ కాకుండా చూస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమలో వెనుకబడిన ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఆర్డిటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. అదే సంస్థ నేడు నిధులు లేక ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, వైసీపీ ఒరవకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరారెడ్డి, వైసీపీ రాయలసీమ విద్యార్థి విభాగ జోనల్ అధ్యక్షుడు ప్రణయ్ రెడ్డి, సిపిఎం, సిపిఐ నాయకులు, విద్యార్థి విభాగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒరవకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అనేక మంది, వేలాది మంది మరి అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ ఉద్యమాలు అనేక సంఘాలు మరి పేద ప్రజలను మోసగించి ఈ రోజు వరకు FRCని పునరుద్ధరించకుండా మాటలతో మభ్యపెడుతున్న ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అదేవిధంగా సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, కాంగ్రెస్ పార్టీ కొంతకాలం కొనసాగితే మన కన్యాకల్ హాస్పిటల్ కళ్యాణ పోరాటాల ద్వారా ప్రభుత్వాలు అనేక సేవలు అందించి ఉండవచ్చు. దళిత బహుజన సంఘాలు, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరము సేవ్ ఆర్డిటి అనే పేరు మీద ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లాలో ప్రత్యేకించి ఆర్డిటి మే నెల నుంచి ఒక్క నెల కూడా కేంద్రం నుంచి నిధులు రావడం అనేది జరగలేదు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 సంవత్సరాల పాటు నిధులు ఆగిపోకుండా 2-3 నెలలకు ఒకసారి జగన్ గారు డైరెక్ట్గా దిగి వాటన్నింటినీ తీసుకొచ్చి ఆర్డిటి సేవలు కొనసాగేలా చేశాడు. ఈరోజు పూర్తిగా ఆగిపోయిన 1 ఇయర్ నుంచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా. ఇంతమంది ప్రజల అభివృద్ధి ఆగిపోతుంది, ఆర్డిటి సేవలు ఆగిపోవడం వల్ల. కరువు ప్రాంతాలకు ఎంతో సేవ చేసినటువంటి సంస్థ ఆర్డిటి చాలా వారు ఈరోజు అవసరమైతే తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి నిధులు వచ్చేటట్టు చేయాలా. ఆర్డిటిని మేము పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేము. జిల్లా ప్రజల ఆర్డిటి పరిరక్షణ కోసం అవసరమైతే ప్రాణాలు అర్పించైనా కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తారు. కాపాడుకుందాం